హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భాగ్యశాలి పిల్లలు పుట్టాలంటే ఏం చేయాలి అన్నది ప్రతి తల్లిదండ్రి కల. ఒక బిడ్డ పుడితే తల్లిదండ్రుల జీవితమే మారిపోతుంది. అయితే ఆ బిడ్డ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంస్కారంగా, విజ్ఞానంతో ఎదగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ కోరిక నెరవేరాలంటే కొన్ని మంచి ఆచారాలు, ఆలోచనలు, జీవనశైలి మార్పులు అవసరమవుతాయి. ఇవన్నీ కలిపి ఒక పటిష్టమైన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తే అది బిడ్డకు మంచి భవిష్యత్తు, తల్లిదండ్రులకు కూడా శుభదాయకంగా ఉంటుంది. శాస్త్ర ప్రకారంగా చూస్తే గర్భధారణ సమయంలో తల్లి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే బిడ్డకు మొదటి పాఠం తల్లిదండ్రుల నుంచే మొదలవుతుంది. తల్లి ఎలాంటి ఆలోచనలతో ఉంటుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటుంది, ఎలా జీవిస్తుంది అన్నది ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుంది. అందుకే పురాణాల్లోనూ, వేదాల్లోనూ గర్భ సంస్కారాల ప్రాముఖ్యతను విశేషంగా చెప్పబడింది. మంచి సంగీతం వినడం, మంచి పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం వంటి ఆచరణలు తల్లికి శాంతినిస్తాయి. అదే బిడ్డకు కూడా స్వభావంలో ప్రతిఫలిస్తుంది. మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలు వినడం ద్వారా తల్లిలో ధైర్యం, నమ్మకం, ధర్మాన్ని పాటించే చైతన్యం పెరుగుతుంది. అలాంటి స్థితిలో పెరిగిన బిడ్డలకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను అనుభవించే బలం సహజంగానే ఉంటుంది. ఒకవేళ తల్లి భయంతో, అనేక ఆందోళనలతో గడిపితే ఆ ప్రభావం కూడా శిశువుపై పడుతుంది. అందుకే ఆనందంగా ఉండడం, మంచి మాటలు వినడం, దేవుని ధ్యానం చేయడం వంటివి అతి ముఖ్యమైనవి. కొన్ని నక్షత్రాలు, తిథులు, లగ్నాలు ఎంతో శుభకారకంగా ఉంటాయి. గర్భధారణ సమయాన్ని ఇలా శుభ సమయంలో చేయగలిగితే బిడ్డ జన్మకే మంచి శుభ ప్రభావం కలుగుతుంది. ఇది పూర్తిగా నమ్మకం మీద ఆధారపడినదే అయినా చాలామంది దీన్ని గమనించేవారే. కొన్ని కుటుంబాలైతే ముహూర్తం చూసి గర్భధారణ చేయడం కూడా చూశాం. ఇది జ్యోతిష శాస్త్రాన్ని విశ్వసించే వారికి శ్రద్ధగా అనిపించవచ్చు. ఇక ఆహార విషయానికి వస్తే తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే సాత్విక ఆహారం తీసుకోవడం ముఖ్యం. రసాయనిక పదార్థాలున్న జంక్ ఫుడ్, మితిమీరి తినే పదార్థాలకు దూరంగా పెట్టడం మంచిదే. స్థానికంగా దొరికే తాజా పండ్లు, కూరగాయలు, ధాన్యాలు తినడం వల్ల శరీరానికి శక్తి కలుగుతుంది. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి బలం ఇస్తుంది. ఈ రెండు కలిస్తే బిడ్డకు మంచి పునాది అవుతుంది. తండ్రి కూడా తల్లి పట్ల ప్రేమతో, శ్రద్ధతో వ్యవహరించాలి. భార్యకు ఆప్యాయత, మద్దతు ఇవ్వడం వల్ల ఆమెలో సంతోషం పెరుగుతుంది. ఇది కూడా పుట్టబోయే బిడ్డపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఇద్దరు కలిసి ఒక శుభ వాతావరణాన్ని సృష్టించగలిగితే అది నిజంగా భాగ్యశాలి బిడ్డకు కారణమవుతుంది. పురాణాల్లో దృఢ నిశ్చయంతో, భక్తితో చేసిన పూజలు, వ్రతాలు పిల్లల మీద శుభ ప్రభావాన్ని చూపినట్లు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అందులో గర్భ సంస్కారం, సీమంతం, పుషాభిషేకం వంటి సంప్రదాయాలను మన పెద్దలు నిర్వహించేవారు. ఇవి కేవలం ఆచారాలే కాకుండా ఒక సాంస్కృతిక విలువలను బిడ్డలో నాటే అవకాశాలు కలిగించేవి. ఆత్మీయత, కుటుంబ బంధాలు, శ్రద్ధ వంటి గుణాలు చిన్నతనం నుంచి రావాలంటే ఇవి అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.